క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రియులారా, దేవుని ఆశ్రయించు వారందరూ ధన్యులని వాక్యము సెలవిస్తున్నది. అవును, దేవుని ఆశ్రయించుట ఎంతో మేలైనది. ఎందుకంటే యెహోవా మన ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. ఆయన మనకు కేడముగా ఉన్నవాడు. మన కష్ట సమయములోనూ మన అవసరతలోనూ ఆయన మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున ప్రియులారా, మనము దేవునిని అనునిత్యము ఆధారము చేసుకొని ఆయనను ఆశ్రయించు వారమై ఉన్నాము. కానీ నేటి సమాజంలో మనము చూచినట్లయితే అన్నీ నష్టపోయిన స్థితిలో ముందుగా మనము మన పొరుగువారిని, మన స్నేహితులను ఆశ్రయిస్తూ ఉంటున్నాము. మనము చేసిన ప్రయత్నములన్నీ విఫలమైనప్పుడు, పరిస్థితులన్నీ చేజారిన తర్వాత మనము ప్రభువు తట్టు తిరుగువారుగా ఉంటున్నాము. అయితే ప్రియులారా, ప్రభువు ఇలాగూ సెలవిస్తున్నాడు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమునో త్రోసివేయను. ఏ స్థితిలోనైనా మన స్నేహితులు, మన బంధువులు మనలను త్రోసివేసినా, వారు మనలను తృణీకరించిన మన దేవుడు మనలను ఎన్నడూ ఎడబాయడు. కాబట్టి ప్రియులారా, మన కష్ట సమయంలో, శ్రమలలో, బాధలలో, అననుకూల పరిస్థితులలో మానవునికి కేవలము దేవుని యందే సంపూర్ణ భద్రత ఉన్నది కనుక ఆయనను ఆశ్రయించు వారముగా ఉండాలి. దేవుని ఆశ్రయించడం ద్వారా మనము ఎన్నో మేలులు పొందుకొని వారముగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి 34వ సంకీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవును ప్రియులారా, దేవుని ఆశ్రయించిన వారికి సమృద్ధి కలుగుతుంది. కొదువ అనేది వారి జీవితంలో ఉండదు. కాబట్టి ఈ దినాన మీ జీవితాలలో ఏదైనా కొదువ ఉన్నదేమో దేవుని ఆశ్రయించండి. అప్పుడు మీ జీవితాలు సమృద్ధి చేత నింపబడతాయి. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనము. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగచేసి ఉన్నాడు. దేవుని ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుంది. అవును ప్రియులారా, నేటి దినాలలో ఏ వ్యక్తి జీవితమును మనము చూచినా వారిలో నెమ్మది లేదు. దుఃఖము, కలతలు, ఆందోళనలు వారి జీవితాలను చుట్టుముట్టిన పరిస్థితి. వారి జీవితంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నా నెమ్మది లేదు. అందుకే ఈ దినాన దేవుని వాక్యము మనతో ఈ విధముగా మాట్లాడుతుంది. దేవుడైన యెహోవాను ఆశ్రయించుడి, మీ చుట్టూను నెమ్మది కలుగచేయును అని. ప్రియులారా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియులారా, మనము దేవుని ఆశ్రయించు వారముగా ఉన్నప్పుడు ఏ కీడు మన దరికి చేరదు. నెమ్మది కలిగి నేను పరుండియుంటిని, ఏ కీడు నా దరికి చేరదు అని దావీదురాజు సెలవిస్తున్నాడు. ఎందుకంటే అతడు దేవుని ఆశ్రయించినాడు. కాబట్టి మన జీవితాలలో కూడా నెమ్మది కలుగచేయువాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మన దుఃఖములోనూ, బాధలలోనూ, వేదనలోనూ ఒకవేళ కృంగిపోయిన స్థితిలో మనము ఉంటే, మనము దేవుని ఆశ్రయించు వారమై ఉంటే
ఆయన మన కన్నిటిని తుడిచి మన దుఃఖమును నాట్యముగా మార్చు గొప్ప దేవుడు. ఆయన మనలను కాపాడువాడు. కాబట్టి ప్రియులారా, మన దీన స్థితిలో దేవునిని మనము ఆశ్రయించినప్పుడు నిత్యము మన జీవితంలో మనము సంతోషించువారముగా, ఆనందధ్వని చేయువారముగా ఉంటాము. చివరిదిగా పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుని ఆశ్రయించినవాడు వర్ధిల్లును అని వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ ఒక వ్యక్తిని మనము చూస్తుంటున్నాము. అతడే ఉజ్జియా. ఉజ్జియా 16 ఏళ్ల ప్రాయంలోనే రాజుగా నియమింపబడి జెకర్యా నేర్పించిన విధులలో నడిచాడు. భక్తి నేర్చుకున్నాడు, విశ్వాసము నేర్చుకున్నాడు, దేవుని యందు తన మనస్సును నిలపడము నేర్చుకున్నాడు. దేవుడే తన బలమని, దేవుడే తనకు శక్తని, దేవునిని ఆధారం చేసుకొని రాజ్యాన్ని పరిపాలించుటకు దేవుడే శక్తిని, బలమును, జ్ఞానాన్ని ఇవ్వగలడని దేవుని యందు మనసు నిలిపాడు. సంపూర్ణంగా ఆయనను ఆశ్రయించినాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము ఆయన 52 సంవత్సరములు యెరూషలేమును పాలించినాడు. ఉజ్జియా బాల్యములోనే నీతిని, భక్తిని, యథార్థతను నేర్చుకొని దేవుని ఆశ్రయాన్ని రుచిచూచిన వ్యక్తిగా, వర్ధిల్లిన వాడిగా మనము చూస్తుంటున్నాము. అతడు దేవుని ఆశ్రయించినాడు, వర్ధిల్లినాడు. ఆశ్చర్యకరమైన సహాయము స్థిరపడు వరకు అతనికి కలిగెను. అతని కీర్తి ప్రఖ్యాతులు దూరముగా వ్యాపించెను అని దినవృత్తాంతంలో 2వ గ్రంథము 15వ వచనంలో వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, ఒక వ్యక్తికి శక్తియు, బలమును, కీర్తి ప్రతిష్టలు దేవునిని ఆశ్రయించడం వలననే కలుగుతాయి. ఉజ్జియా తను వర్ధిల్లడానికి కారణము దేవునిని ఆశ్రయించటమే. ప్రియులారా, ఉజ్జియా దేవునిని ఆశ్రయించినాడు, దేవుని యొద్ద విచారించినాడు, తన ఫలము పొందుకున్నాడు. మరి నేటి దినాన మనము యెహోవాను ఆశ్రయించువారముగా ఉన్నామా? యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. అవును ప్రియులారా, లోకంలోని పేరు ప్రఖ్యాతులు గలవారు ధన్యులు కాదు, కానీ దేవుని ఆశ్రయించువారు ధన్యులు. కనుక ఏ స్థితిలో మనమున్నా యెహోవాను ఆశ్రయించాలి. అప్పుడు మన జీవితంలో సమృద్ధి ఉంటుంది, నెమ్మది కలుగుతుంది. మన జీవితాలలో మనము వర్ధిల్లుతాము, ధన్యులుగా పిలువబడతాము. అట్టి ధన్యత గల జీవితమును దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మలను దాచిన దేవా, నీకు వందనాలు. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని నీ వాక్యము సెలవిస్తుంది కదా నాయనా. మరి అట్టి ధన్యతను మేము మా జీవితాలలో కలిగి ఉండుటకు సహాయము చేయండి ప్రభువా. మా జీవిత కాలములో మిమ్ములను మాత్రమే ఆశ్రయించి ఆధారము చేసుకొని శాంతియు, సమాధానమును, సమృద్ధిని, నెమ్మది కలిగిన జీవితాలను జీవించుటకు మీ కృపచేత మమ్ములను నింపండి. విత్తబడిన వాక్యమును మా హృదయములలో ఫలింపచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.